కమలమొత్తి ఎలా తయారు చేయాలో ఈరోజు చూసాము. మన దగ్గర దొరికే ఒత్తులు రోళ్ళు దొరుకుతాయి కదా, ఆ రోళ్ళతోనే చేసేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఒక చిన్న ఒత్తి చేయబోతున్నాను. అందుకు పెన్సిల్ తీసుకొని ఆ పెన్సిల్ అంతా జంపు ఒక పీస్ కట్ చేసుకున్నాను. దాని తర్వాత చూస్తున్నారా నీట్గా నేను చూపిస్తున్న విధంగా నీట్గా చుట్టేసుకోండి. మీకు ఎన్ని పోగులు కావాలంటే ఎన్ని 108 పోగులు కానీ 360 ఒత్తు కానీ ఎన్ని ఒత్తులు తయారు చేయాలనుకున్నారో అన్నిసార్లు నీట్గా చుట్టేసుకోండి. టైట్గా చుట్టుకునేటప్పుడు మన ఒత్తి అనేది నీట్గా ఫినిషింగ్ వస్తుంది. చూస్తున్నారా ఫుల్ టైట్గా అనేది చుట్టుకునేసి మన కౌంటింగ్ అయిపోతున్నాయి. నీట్గా బయటికి తీసేసుకుంటేసేయండి. నేను చూపిస్తున్న విధంగా తీసుకోండి. ఒకటి ఫుల్ టైట్గా నాట్ అనేది చేసేసేయండి. దీని తర్వాత మనం నాట్ అనేది నీట్గా టైట్ చేసేసామంటే మన ఒత్తి అనేది నీట్గా సెక్యూర్గా రెడీ అయిపోతుంది. ఇంక ఎక్సెస్ అనేది రిమూవ్ చేసేసేయండి. మనము ఎక్స్ట్రా ఉంటుంది కదా లెంత్. చూస్తున్నారు ఎంత నీట్గా ఫినిషింగ్ వచ్చింది. ఇప్పుడు నేను ఒక 108 ఒత్తి చేశాను. 360 ఒత్తి చేయాలన్నా సేమ్ ఇదే. కొంచెం పత్తి తీసుకోండి. మళ్ళీ మనం ఒక బుడ్డొత్తి అనేది తయారు చేస్తాము. చూపిస్తున్నాను కదా అలా బుడ్డొత్తి చేసేసుకోవచ్చు. పాలు కానీ విభూది కానీ తీసేసుకొని నేను చూపిస్తున్న విధంగా బుడ్డొత్తి అనేది తయారు చేసేసుకున్న తర్వాత నీట్గా అలా ఫినిషింగ్ చేసేయండి. చూస్తున్నారా నేను చూపిస్తున్న విధంగా ఒత్తి మధ్యలో బుడ్డొత్తి పెట్టేసి బయటికి తీసేసామంటే మన చిన్న బుల్లి కమలమొత్తి అనేది రెడీ అయిపోతుంది. ఇలాంటి ప్రోడక్ట్స్ కావాలంటే మన దగ్గర దొరుకుతాయి. స్క్రీన్ మీద కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి పూజ అని మెసేజ్ చేసేయండి. మన ప్రైస్ లిస్ట్ వస్తుంది. ప్రైజెస్ చూడండి. మార్కెట్ కన్నా తక్కువ ఉంటేనే పర్చేస్ చేయండి. మన అడ్రస్ వచ్చి విఆర్ఎం ఎంటర్ప్రైజెస్. బీరాపూర్ నుంచి కొంచెం ముందరికి వచ్చారంటే విఆర్ఎం ఎంటర్ప్రైజెస్